హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఈ జూలై నెల జీతాలు, పెన్షన్ జమ శుభవార్త అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు తెలియజేయడం ఏమనగా జూలై 2025 ఈ జూలై నెలకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో సమర్పించేందుకు నిర్దేశించిన గడువును పొడిగించడం జరిగింది. ఇక్కడ హెర్బ్ పేరోల్ నందు డీడీఓలకు ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ బిల్లులను అప్లోడ్ చేయడానికైతే గడువు పొడిగించారు. ఎందుకంటే కొన్ని సాంకేతిక కారణాలు మరియు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారంగా సాలరీ బిల్లులను సమర్పించడానికి చివరి తేదీ జూలై 27వ తేదీ వరకు పొడిగించారు. కావున రాష్ట్రంలోని అన్ని శాఖల డీడీఓలు ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి పొరపాటు తావు లేకుండా నిర్దేశించిన గడువులోనే బిల్లులను తప్పనిసరిగా సమర్పించాలని ఆర్థిక శాఖ సూచిస్తోంది. ఈ గడువు పొడిగింపు వల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాల చెల్లింపులలో ఎటువంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. విషయం ఏంటంటే జూలై నెల జీతాల బిల్లు గడువు పొడిగింపు వర్తించేది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి పొడిగింపు 27వ తేదీ వరకు. కారణం సాంకేతిక సమస్యలు మరియు డీడీఓల విజ్ఞప్తి, సూచనలు. డీడీఓలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బిల్లులు సకాలంలో తప్పులు లేకుండా సమర్పించాలి. ఫలితం జీతాలు మరియు పెన్షన్లలో చెల్లింపులలో ఎటువంటి జాప్యం అయితే ఉండదు. అంటే దీనివల్ల జీతాలు, పెన్షన్ చెల్లింపులలో ఎఫెక్ట్ ఏమి ఉండదు. యథావిధిగా జమ అవుతాయి. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల జూలై నెల జీతాల బిల్లులను కొత్త పేరోల్ వ్యవస్థలో ప్రాసెస్ చేయడానికి ప్రతి డీడీఓ తప్పనిసరిగా కొన్ని కొత్త ఫార్మాట్‌లను పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేస్తేనే రెగ్యులర్ పేరోల్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. కావున ఈ క్రింది దశలను జాగ్రత్తగా అనుసరించి సకాలంలో బిల్లులను సిద్ధం చేయగలరని మనవి. ఈ ప్రక్రియలో భాగంగా ప్రధానంగా 6 ఫార్మ్స్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి: మొదటిది ఉద్యోగుల పని దినాల నమోదు, వర్కింగ్ డేస్ ఎంట్రీ. ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా ప్రతి ఉద్యోగికి పనిచేసిన దినాలను సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేసి సేవ్ చేయాలి. ఇది మొదటి మరియు తప్పనిసరి దశ. ఇక రెండవది క్రమశిక్షణ చర్యల వివరాలు మరియు నియామక అధికారి. ఏమైనా ఒకవేళ ఉద్యోగి పైన డిసిప్లినరీ కేసెస్ ఉన్న అపాయింటింగ్ అథారిటీ మాత్రమే ఈ విధంగా క్రమశిక్షణ చర్యలను అయితే విధించగలరు. ఇలాంటివి ఏమైనా ఉద్యోగులకు ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఈ విభాగంలో ప్రతి ఉద్యోగికి సంబంధించిన వివరాలను జాగ్రత్తగా అప్డేట్ చేయాలి. ఉపాధ్యాయుల విషయంలో అయితే ఈ విధంగా అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదే నాన్ టీచింగ్ స్టాఫ్‌కి అయితే ఈ విధంగా స్క్రీన్ పైన చూపించిన విధంగా అయితే ఫార్మాట్‌లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. గమనిక: డీడీఓ కోడ్ తెలియకపోతే జిల్లా పేరును టైప్ చేస్తే సంబంధిత కోడ్లు జాబితాలో కనిపిస్తాయి. ప్రతి ఉద్యోగి వివరాలను విడివిడిగా అప్డేట్ చేసి సేవ్ చేయాలి. ఇదంతా పనితో కూడుకున్న భారం కాబట్టి గడువు పెంచడం జరిగింది. ఇక మూడోది ఆర్గనైజింగ్ యూనిట్స్. అత్యంత ముఖ్యమైన దశ అండి ఇది. ఈ దశలో చాలా కీలకమైనది ఇది మరియు జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఆర్గనైజింగ్ యూనిట్ పైన క్లిక్ చేయగానే యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ అడుగుతుంది. రాష్ట్ర కార్యాలయం నుండి అన్ని పాఠశాలల డీడీఓలకు సంబంధించిన యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్‌లతో కూడిన ఒక ఎక్సెల్ షీట్ అందించబడింది. ఆ షీట్‌లో మీ పాఠశాల పేరును జాగ్రత్తగా వెతికి సంబంధిత యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో 1కి 2 సార్లు తనిఖీ చేసుకోండి. రాష్ట్రంలో ఒకే పేరుతో వేర్వేరు పాఠశాలలు ఉండే అవకాశం ఉన్నందున ఈ తనిఖీ చాలా ముఖ్యం. అప్డేట్ చేయడం. ఉపాధ్యాయులందరికీ కూడా ప్రతి ఉపాధ్యాయుని పేరు ఎదురుగా ఉన్నటువంటి ఆప్షన్‌లలో నాట్ యెట్ అప్లికబుల్ అని ఎంచుకొని అప్డేట్ చేయాలి. బోధనేతర సిబ్బంది వీరికి మాత్రం నాట్ అప్లికబుల్‌ని ఎంచుకొని అప్డేట్ అయితే చేయాలి. ఇక నాలుగోది డీడీఓ బ్యాంకు ఖాతా వివరాలు. ప్రతి పాఠశాల
డీడీఓకి కేటాయించినటువంటి అధికారిక బ్యాంక్ ఖాతాను, కరెంట్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలను అడిషనల్ యాడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ విభాగంలో అయితే పొందుపరిచి కన్ఫర్మ్ చేయాలి. సో, పైన పేర్కొన్న అన్ని దశలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీకు రెగ్యులర్ పేరోల్ అనేది బిల్లును జనరేట్ చేసే ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రక్రియలో ఏమైనా సాంకేతిక సందేహాలు తలెత్తితే మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని గానీ, నియమించబడిన సాంకేతిక సహాయక బృందాన్ని గానీ సంప్రదించగలరు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు, పెన్షన్లు మరియు చట్టబద్ధమైన అంశాలు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు ఎప్పటికప్పుడు చెల్లించడం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది. జీతాలు, పెన్షన్‌లకు సంబంధించి సరైన చట్టాలు, నియమాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల జీతాల చెల్లింపులో ఆలస్యం అయితే జరుగుతుంటుంది. మరి ఈ సందర్భంలో వివిధ చట్టాలు మరియు కోర్టు తీర్పులు సూచించే ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ఆర్టికల్ 72 ప్రకారంగా ప్రతి నెల చివరి తేదీకి ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వాలి. అంటే ఈ నెల 31 రోజులు ఉన్నందున 31వ తేదీనే సాలరీ జమ కావాలి. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కుగా భావించబడుతుందనమాట. సో, ఈ విధంగా జీతాలను లేట్ చేయకూడదనమాట. ఏ కారణాలు ఏవైనా సరే, ఆర్థిక సమస్యలు ఎన్నున్నా జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించి తీరాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగంలో రచించడం జరిగిందనమాట. ఇక ఈ మేరకు కోర్టు తీర్పులు కూడా రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు సుప్రీంకోర్టు కూడా తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ దినవాహిక్ కేసులో కూడా సేమ్ ఇదే విధంగా జీతాలైతే జమ చేయడంలో జాప్యం తగదు అని అయితే చెప్పడం జరిగింది. సో, ప్రభుత్వానికి తగిన విధానాలు రూపొందించి జీతాల చెల్లింపులో ఆలస్యం నివారించాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ ఇబ్బందుల కారణంగా జీతాల ఆలస్యం అయితే ఉద్యోగస్తులకు ముందుగానే సమాచారం అయితే ఇవ్వడం మంచిది. సో, ఇప్పుడు బిల్లుల సబ్మిషన్ అనేది 2 రోజులు లేట్ అయింది. అలాగే జీతాలు లేట్ అయ్యే విధంగా ఉంటే ముందుగానే చెప్పాలి. లేదంటే యథావిధిగా 1 తేదీనే జమ చేయాలని దీని అర్థము. సో, జీతాలు ఆలస్యం జరగకుండా ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం చెల్లింపులు జరపాలని అయితే ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితంగా అయితే బాధ్యత ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా 1 తేదీనే జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్య గమనిక ఉద్యోగులు, పెన్షనర్స్ తమ పే స్లిప్స్‌ను విధిగా డౌన్‌లోడ్ చేసుకొని ప్రతి నెల కూడా వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో, పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ముందుగా గూగుల్ క్రోమ్‌లో నిధి అని టైప్ చేసిన తర్వాత నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత పే స్లిప్స్ అనే ఆప్షన్‌లో మనకు ఈ యొక్క జూలై 2025 పే స్లిప్ మీద వ్యూ అని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా వారి పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఉద్యోగస్తులకు కొంతమందికి పే స్లిప్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఇంకా కొంతమందికి డౌన్‌లోడ్ కావటం లేదు. సో, పెన్షనర్స్‌కైతే ఇంకా పే స్లిప్స్ రావటం లేదు. పెన్షన్స్ యొక్క పే స్లిప్స్ అనేవి ఈ నెల 29వ తేదీ నుంచి అవైలబుల్ ఉంటాయి. ఇంకా 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు జమ కానున్నటువంటి డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. సో, 1వ తేదీ నుంచే పెన్షన్స్‌కు జమ కానున్నాయన్నమాట. సో, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌ను మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది. అలాగే ఎప్పటిలాగే జూలై నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.